రాజగోపురం నుంచి గిరి ప్రదర్శన ఎంతో చక్కగా పాదయాత్ర చేస్తున్నారు మా మహిళలు. ఈ గిరి ప్రదర్శన ద్వారా ఇంద్రలింగం, అగ్నిలింగం, రమణ మహర్షి ఆశ్రమం చూసుకొని అక్కడ నుంచి దారిలో వినాయక టెంపుల్ మహా అద్భుతంగా ఉన్నది. ఆ వినాయక టెంపుల్ చూసుకొని అక్కడ నుంచి యమలింగం దగ్గరికి చేరుకున్నాము. ఇప్పుడు సూర్యలింగం నాకు చేరుకున్నాము. చాలా అద్భుతముగా ఉన్నది. దైవ బలము చాలా గొప్పది. వాయులింగమునకు చేరుకున్నాము. ఈ వాయులింగము చాలా శక్తివంతమైన శివుడు. అలాగే చంద్రలింగమునకు చేరుకున్నాము. అక్కడ చాలా చక్కగా ఉన్నది. ఇక్కడ నైరుతి లింగము చాలా అద్భుతముగా ఉన్నది. ఆ దేవుడు ఎంత అద్భుతంగా ఉన్నాడో చూడండి, ఎంతో బాగున్నది. అలాగే వరుణలింగం కూడా ఇక్కడే ఉన్నది. వరుణలింగం కూడా చాలా చక్కగా ఉన్నది. ఇక్కడ తిరుమల వెంకన్న స్వామి చాలా అద్భుతముగా ఉన్నాడు. స్వామి ఇక్కడ కుబేరు లింగము చాలా అద్భుతముగా ఉన్నది, చక్కగా ఉన్నది, చాలా మహిమ గలది. మార్గం మధ్యలో కొంచెం రిలీఫ్. వెంకట అభిరామలింగం చాలా బాగుంది. గిరి ప్రదర్శనలో భాగంగా మనము ఈ కొండ చుట్టూ 14 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే కంప్లీట్ అవుతుంది. ఉదయం 2:30 బయలుదేరి ఉదయం 7 గంటలకల్లా మా భక్తులందరూ చాలా అలసిపోయినారు. యంగ్ అండ్ ఎనర్జెటిక్ బాయ్. పాదయాత్రలో చివరి లింగము వరకు వచ్చినాము. ఇప్పటికీ అందరూ చాలా అలసిపోయినారు. ఈశాన్య లింగం లేకి ప్రవేశించినాము. అక్కడ అద్భుతమైన శివలింగం, చాలా మహిమాత్మైన శివలింగము ఉన్నది. అందరూ గ్రూప్గా ఈశాన్య లింగం దగ్గర గ్రూప్ వీడియో తీసుకున్నాము. చాలా చక్కగా ఉన్నది, అద్భుతమైన దృశ్యం. ఇక్కడి నుంచి బయలుదేరినాము. అన్ని దేవస్థానాలు దర్శనం చేసుకుని చివరిగా కుమారస్వామి దేవస్థానం దర్శించుకున్నాము. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ప్రధాన ఆలయం, శివ ఆలయం, అరుణాచల ఆలయాన్ని దర్శించుకుని దర్శన కోసము రాజగోపురం దగ్గరికి బయలుదేరినాము. రాజగోపురం ద్వారా దేవస్థానంలోనికి ప్రవేశించినాము. అక్కడ క్యూ లైన్లో
వెయిట్ చేస్తున్నాము దర్శనము కోసరము. ఆ శివ దర్శనం దర్శించుకోవడం మహాభాగ్యము. దర్శనం ముగించుకొని బయటికి వచ్చినాము. అని పుట్టినరోజు సందర్భంగా శివ దర్శనము చేసుకున్నాము.